హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా కిషోర్. వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ఇండియా వ్లాగ్స్. ఇవాళ మనం పల్లీలు ఎండుమిర్చి చట్నీ మా అమ్మమ్మ స్టైల్లో ఎలా చేసిద్దో చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, టమాటా, వెల్లుల్లి, జీరా, చింతపండు, కళ్ళుప్పు. చట్నీ అమ్మమ్మ ఎలా ప్రిపేర్ చేసిద్దో చూద్దాం. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, ఈ మొత్తం జీలకర్ర, ఇవన్నీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ మా అమ్మమ్మ మొత్తం కలిపి ఫ్రై చేస్తుంది. ఏవైతే పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నామో అవన్నీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు చింతపండు కూడా వేసుకుంటే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి, కరివేపాకు, ధనియాలు, ఎండుమిర్చి, టమాటా మొత్తం దీనిలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అమ్మమ్మ ఎప్పుడు రోట్లోనే నూరిద్ది పచ్చడి. రోట్లో నూరి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. కానీ వీడియో కోసం ఇలా మిక్సీ పడుతుంది. చట్నీ 2 to 3 days బయట ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పాడవ్వదు. చట్నీ ఇడ్లీ, దోశ అండ్ రైస్లోకి మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసేసుకుందాం బౌల్లోకి. టేస్టీ అమ్మమ్మ స్టైల్లో పల్లీలు ఎండుమిర్చి చట్నీ రెడీ. చేసి ఎలా ఉందో కమెంట్తో తెలియజేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.